నమస్తే. సంక్రాంతి వంటిల్లు ఎపిసోడ్ 2కి స్వాగతం. హలో అరుణ్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. లాస్ట్ వీక్ క్యారెట్ హల్వా చేసాం. ఈ వీక్ ఏం ప్లాన్ చేద్దాం? ఈ వీక్ మన రెస్టారెంట్ లో మెయిన్ స్పెషల్ ఓకే కోడి గీ రోస్ట్ ఉంటుంది చూసారు, భీమవరం స్టైల్లో అది చేద్దాం సార్ ఈసారి. మన సంక్రాంతి స్పెషల్ మసాలాలతో చేద్దాం సార్. ఓకే ఫైన్. ఓకే సార్. స్టార్ట్ చేద్దాం. చికెన్, నెయ్యి, ఆయిల్, జీడిపప్పు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొత్తిమీర, హోల్ గరం మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా కొంచెం చిట్లిన తర్వాత మంచిగా పైన చాప్ చేసిన ఆనియన్. ఇలా పైన చాప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా ఉల్లిపాయ అవుద్ది. కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా తలగలుపుకోవాలి. ఉల్లిపాయలో మొత్తం నీరు అవన్నీ అలా డ్రై అవ్వాలి. ఈ గీ రోస్ట్కి ఏంటంటే ఉల్లిపాయ బాగా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కూడా ఎక్కువ వేసుకున్నామంటే గ్రేవీ వచ్చేది అనమాట, డ్రై రాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఒక స్పూన్ కలుపుకున్న తర్వాత చికెన్ వేసుకుందాం అనమాట. బోన్లెస్ చికెన్, ఇది ఓన్లీ లెగ్ పార్ట్ వేసుకోవాలి. ఎందుకంటే లెగ్ పార్ట్ అయితే జ్యూసీగా ఉంటుంది, హార్డ్గా కూడా ఉంటుంది అనమాట. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా, ఒక 2 నిమిషాలు కలుపుకొని దీన్ని మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. వాటర్ రిలీజ్ అని కొంచెం ఇంకొక 5 నిమిషాలు అయితే చికెన్ ఉడుకుద్ది అనమాట. కొంచెం ఎంతో ఓకే, మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు. ఇప్పుడు చికెన్ మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడు మన మసాలాలు వేసి చూద్దాం. కారం 2 స్పూన్లు. ఇది కొంచెం స్పైసీగా ఉండాలన్నమాట, అందుకని కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, పొడి వేసుకోవాలి. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఈ గరం మసాలా, ఈ మసాలాలన్నీ మన సంక్రాంతి డాట్ స్టోర్లో ఉంటాయి అన్నమాట. కలుపుకుందాం. ఈ మసాలాలు మన తయారీ అంటే అలాంటి గరం మసాలాలు అన్నీ నెంబర్ 1 క్వాలిటీతో. ఇది మనకే కాదు, మన వ్యూవర్స్కి, మన కస్టమర్ మొత్తం అందరికి ఉండాలని చెప్పి అందుకనే డైరెక్ట్ స్టోర్లోనే పెట్టాం. ఇప్పుడు 1 నిమిషం అయింది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది చికెన్కి అయితే. ఇప్పుడు గరం మసాలా ఇంత కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకొని అసలు వేసామంటే 1 మినిట్ 2 మినిట్స్లో దించేయాలి. లేకపోతే ఏం గరం మసాలా వేసిందో చేదు వచ్చేస్తుంది. కొత్తిమీర కూడా వేసుకుందాం. అక్కడికి వచ్చేసింది. ఒకసారి కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకొని అన్నీ సరిపోయినాయి. ఈ మసాలాలన్నీ మన సంక్రాంతి డాట్ స్టోర్లో దొరుకుతాయి, అవైలబుల్లో ఉంటాయి. కారం, గరం మసాలా అన్నీ మనం హోమ్ మేడ్ అనమాట. మన కోడి గీ రోస్ట్ అడి మన సంక్రాంతి మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ భీమవరం కోడి గీ రోస్ట్ మన వ్యూవర్స్ కోసం. ఓకే, తిని చెప్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఈ స్మెల్ అరోమా అట్లే కొడుతుంది. టెక్స్చర్ బాగుంది, మళ్ళీ కారం అంతా బాగానే పట్టిందండి. కాజులుగానే వేస్తారు. ట్రై చేసి చెప్తాను ఎట్లుంది. మన మసాలాలు సార్. ఇంకొక పీస్గా తింటాను. ఈ మసాలాలన్నీ మన సంక్రాంతి డాట్ స్టోర్లో కూడా ఉన్నాయి సార్. ఎక్సలెంట్ ఉంది. మీరు ట్రై చేసుకోండి. నిజంగా సార్. బాగా ఉప్పు, కారం తాకి అంతా బాగా టెక్స్చర్ బాగా పట్టింది. కరెక్ట్గా ఉంది సార్. వ్యూవర్ ఇంట్లో ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి టేస్ట్ ఎలాగుందో.